అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. మంచి అవకాశాన్ని ఈ 47వ మీటింగ్లో, ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ మీటింగ్లో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి బ్రదర్స్ అందరికీ, తర్వాత కూడా వచ్చిన వారికి అందరికి కూడా ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాను. మరి ఎంచుకోబడిన వాక్య భాగం మరి దేవుడు ఇచ్చిన తలుపును బట్టి ఎంచుకోవడం జరిగింది. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 16వ వచనం ఒక వాక్య భాగమే. ఎందుకని ఈ వాక్య భాగాన్ని ఎంచుకోవడం జరిగిందంటే, ఎస్తేరు గ్రంథానికి అంతటి కూడా ఈ వాక్యము ఆయుపట్టు విశ్వాసులకు అన్నమాట. కీ వెర్స్ అన్నమాట ఇది. ఇందులో ఈ వెర్స్లో మనం నేర్చుకోవాల్సిన భాగాలు ఏంటంటే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవడం, తర్వాత సమకూర్చుకోవడం, జనాల్ని సమకూర్చుకోవడం, సమకూర్చబడిన జనాలు ప్రజలు మరొక మందిరంలో సమాజంగా ఏర్పడడం, తర్వాత తెగించి ఒక తెగింపు కావాలి. ఈ వాక్య భాగంలో ఒక తెగింపు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే యోధా జాతికి అంతటికి ఒక ప్రమాదం సంభవించింది. ఆల్రెడీ శాసనం ఒకటి తయారైపోయింది. సో రెడీ టు డిస్ట్రాయ్ అనమాట. యోధా జాతిని ఇంకా హతం చేస్తారనమాట విరోధులు. రాజుగారి సైన్యమును ఎవరైతే యోధా మతస్థులు, యోధా జాతి వారికి ఎవరైతే గెలుచుకున్నారో అందరూ కూడా ఈ యోధా ప్రజలు ఎలా అంటే చంపేస్తారనమాట. అలాంటిది డే ఒకటి డిసైడ్ అయిందనమాట. డిసైడ్ అయింది, ఇంకా డూ ఆర్ డై. వీళ్ళేమో పొరుగు దేశంలో ఉన్నారు యూదులందరూ కూడా. అయితే స్థానబలం లేదు, జనబలం లేదు. 120 సంస్థానాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక చోట సమకూర్చబడి బ్యాటిల్లో పాల్గొనడం చాలా కష్టమవుద్ది అనమాట. టైం కూడా లేదు. అలాంటి టైంలో ఎలా అంటే ఒక తెగింపు వారికి కలిగింది, శోషణ కోటలు ఉన్నటువంటి యూదులకు అనమాట. ఆ తెగింపు ఏంటంటే కనుక, అట్ ఎనీ కాస్ట్ మనం మన జాతిని రక్షించుకోవాలి. మనం ఎలా అంటే ఈ ఈ ప్రమాదానికి ఎలా అంటే మనం హతం కాకూడదు అని చెప్పి, ఎలా అంటే దేవుని యొక్క ఆలోచన చొప్పున ఈ ఎస్తేరు మహారాణి తర్వాత తన చిన్నటువంటి మొద్దుకై మాట్లాడుకొని ఈ ఉపవాస దినాలని ప్రతిష్ఠించుకుంటారనమాట. దేనికోసం అంటే దేవుని సహాయం కోసం. ఇంకొంచెం డీప్గా ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని సంగతులు ఒకసారి మనకి ఆత్మీయంగా కొంచెం స్ట్రెంథెన్ అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది ఉపవాస ప్రార్థన కదా. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన అన్నమాట. 1 డే కాదు, 2 days కాదు, 1 hour కాదు, 2 hours కాదు. ఈ రోజులు చేస్తున్నట్టు ఏకంగా 3 days అన్నమాట. 3 days ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, అన్నం లేకుండా, పానీయం లేకుండా చేసే ఉపవాసన, ఆత్మతోటూ సత్యంతో ఎలా అంటే దేవుణ్ణి ఎలా అంటే వేడుకునే ఉపవాసం ప్రార్థన అన్నమాట ఇది. ఆ ప్రార్థన చేపట్టారు వీళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే, మనం పుట్టినప్పటి నుంచే ప్రార్థన అంటే మనకు తెలుసు. మన తల్లిదండ్రులు చేయడం కానీ, లేకుంటే చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చేయడం కానీ, స్టార్ట్ చేసేటప్పుడు మెసేజ్ ఎండ్ అయినప్పుడు కూడా ప్రార్థన చేయడం, బ్లెస్సింగ్స్ చేయడం, ఇవి మనకి అందరికీ తెలిసిందే. అయితే అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రార్థన అనేది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. ప్రార్థన అంటే పరమ తండ్రితో సంభాషణ అన్నమాట. అంటే దేవునితో ఎలా అంటే
సంభాషణ, మాట్లాడడం అనమాట. ఎవరి ద్వారా అంటే కనుక యేసయ్య ద్వారా, యేసుప్రభువారి ద్వారా పరమ తండ్రితోటి సంభాషించడం. అంటే త్రూ యేసయ్య గారు అనమాట. యేసయ్యని సందర్శించి యేసుప్రభువారిని, యేసుప్రభువారి ద్వారా పరమ తండ్రితోటి సంభాషించడం అనమాట. ఇది ప్రార్థన. ఇది కరెక్ట్ మీనింగ్ అనమాట. ఇంకా రకరకాల మీనింగ్స్ ఉండొచ్చు. బట్ అయితే ఎప్పటి నుంచి ప్రారంభమైంది ప్రార్థన అంటే, మనం అనుకున్నట్టు మనకు తెలిసినట్టు మన చిన్నప్పటి నుంచి ప్రార్థన ప్రారంభమైందా, లేకుంటే మన తాతల వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైందంటే కనుక దీనికి మరి బిబ్లికల్ గా ప్రూఫ్ ఉంది. అది ఆది కాండం చూసినప్పుడు, ఆది కాండం 4వ అధ్యాయము 26వ వచనం చూస్తే కనుక, ఏమ్మా చదువుతావా తల్లి? ఎవరన్నా రీడ్ చేయగలరా? ఆది కాండం 4వ అధ్యాయం 26వ వచనం చూస్తే ఏముందండి ఇక్కడ? మరియు షేతు కూడా షేతు కూడా మరియు కుమార్ షేతునకు కూడా కుమారుడు పుట్టెను. ఎస్. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఎస్, అప్పుడు ఎలా అంటే షేతుకు ఎనోషు పుట్టినప్పుడు ఎలా అంటే అప్పటి నుంచి ప్రార్థన చేయడం ఆరంభమైందట. అప్పటి నుంచి ప్రార్థన చేయడం ఆరంభమైంది. అంటే మన చిన్నప్పటి నుంచి కాదు, మన తాతల దగ్గర నుంచి కాదు, ఇంకా ముందుగా అనమాట. ఈ ఎనోష్ ఎవరంటే కనుక ఆదాము వంశావళి నుంచి వచ్చినవాడు అనమాట. ఆదాము వంశావళి నుంచి వచ్చినవాడు. ఆదాం బిడ్డలు హేబీలు కయ్యను పుట్టిన తర్వాత మరి ఆదాముని అవ్వని కూడా ఎలా అంటే మరి ఏదైనా వనం నుంచి బయటికి నెట్టివేయబడతారు వాళ్ళు, దేవుని చేత బయటకు వచ్చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత మరి హేబేలు చంపబడిన తర్వాత ఈ కయీను కూడా ఎలా అంటే శిక్ష విధిస్తాడు దేవుడు. ఆ తర్వాత మరి కయీను కూడా ఎలా అంటే ఏదైనా వనానికి ఎలా అంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. తన ఫ్యామిలీ సపరేట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా 4వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అది ఇక్కడ 4వ అధ్యాయంలో. ఇలాంటి పరిస్థితులు మరి ఆదాము ఏం చేస్తాడంటే అవ్వను మళ్ళా కూడతాడనమాట. అవ్వను కూడినప్పుడు తనకి షేతు పుడతాడు. ఆ షేతుకి ఎలా అంటే ఈ ఎనోష్ పుడతాడనమాట. షేతుకి మళ్ళీ ఎనోష్ పుడతాడనమాట. అప్పుడు ఎలా అంటే ప్రార్థన మరి ప్రారంభమైన ప్రార్థన చేయటం ఆరంభమైనది. అప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైందట. ఇక్కడ ఎలా అంటే ఒక విషయం మనం ఆలోచించాలి. అయితే మరి ఆదాము, అవ్వ, మరి కయ్యను, హేబేలు కూడా మరి అంతవరకు దేవునితో ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళు చేసినటువంటి అతిక్రమం వల్ల మరి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మరి ఏదైనా వాడి నుంచి నెట్టివేయబడింది అనమాట. అంటే దేవుని సన్నిధి నుంచి బయటకు వస్తారు వాళ్ళు. తర్వాత అయితే మరి 1వ అధ్యాయము 26వ వచనం చక్కటి వాక్య భాగం ఉంది. దేవుడు ఒక నిబంధన ఇస్తాడు ఆదాముకి అవ్వకి అనమాట. మీరు ఎలా అంటే ఫలించండి, వృద్ధి చెందండి, భూమిని నిండించి దాని ఏలుడని ఎలా అంటే ఒక నిబంధన, ఒక బ్లెస్సింగ్ ఇస్తారనమాట ఆదాము కవ్వకి. అయితే ఇప్పుడు మరి నెట్టివేయబడ్డారు వీళ్ళు, ఏదైనా నుంచి నెట్టివేయబడ్డారు. ఒక శాపం అయితే మరి అవ్వ, ఆదాము, తర్వాత మరి ఈ కయీను, తర్వాత మరి ఆ సర్పం కూడా పొందుకుంటారనమాట. అయితే మరి నిబంధన మరి అలా ఉంటే కనుక ఈ నిబంధన ఎలా కరెక్ట్ అవుతుంది? అది దేవుడిచ్చిన నిబంధన ఎలా అంటే అది మరి వీగిపోయే అవకాశం ఉందన్నమాట. దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఆదాము అవ్వను పుడతాడు. అవ్వను కలిసినప్పుడు ఎలా అంటే షేతు పుడతాడు. షేతు ద్వారా మరి ఈ ఎనోష్ పుడతాడు అనమాట. ఇక్కడ ఎలా అంటే మరి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మరి ఇప్పుడైతే ఇలాగ పుట్టడం ప్రారంభించారో, అంటే ఆదాము వంశావళి మళ్ళీ పెరగడం ప్రారంభించారో వాళ్ళకు ఒకటి అర్థమై ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుకి ఆధ్యాత్మిక క్రమానికి ఎలా అంటే వాళ్ళకి శిక్ష విధించబడ్డారు వాళ్ళు. అవ్వైతే కనుక మరి ప్రసవ వేదన కలిగి ఉంటుంది ఆమె బెడ్లో పుట్టేటప్పుడు. ఈ ఆదాము అయితే కనుక మరి లైఫ్ లాంగ్ ఎలా అంటే చనిపోయేంత వరకు శ్రమ పడాలి.
భూమిని సేద్యపరచాలి. సో ఏదో నోనంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు దేవునితోటి. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారో, వాళ్ళకి ఈ ఎప్పుడైతే పిల్లలు మొదలు పెట్టారో, ఎప్పుడు ఎప్పుడైతే కనుక లైవ్లీహుడ్ శ్రమ పడడం స్టార్ట్ చేశారో, వాళ్ళకి శ్రమలు కలిగినాయి అనమాట. కలిగి ఉంటాయి. అప్పుడు ఒకసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారనమాట. ఏదైనా వనంలో ఎంత హ్యాపీగా ఉన్నాం మనం దేవునితోటి అని. ఈ శ్రమలు అంటే మనకి పోవాలంటే, ఈ శ్రమలు పోవాలంటే కనుక, ఈ శ్రమలు అంతమైపోవాలంటే కనుక మనకి వేరే దారి లేదు. మనకి దేవుడు ఒక్కడే ఉన్నారు. దేవుడు పరమ తండ్రి ఒక్కడు ఉన్నారు కాబట్టి పరమ తండ్రి కలంటే మన శ్రమలు చెప్పుకుందాం. ఈ శ్రమలు తగ్గించమని చెప్దాం, లేకపోతే ఈ శ్రమలు తీసేయమని చెప్దాం అని వీళ్ళు మరి అప్పుడు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఇది బహుశా ఇలా జరిగి ఉండొచ్చు. అంటే 1 నుంచి 3 అధ్యాయాలు ఎలా అంటే చదివితే కనుక, మరి కొంచెం డీప్గా చదివితే కనుక మరి ఈ సెన్స్ ఎలాంటి అర్థమవుతుంది. ఇలా జరిగి ఉండొచ్చు. అందుకే ఎలా అంటే ఇక్కడ ప్రార్థన చేయడం ఆరంభించారు అనే విషయం ఎలా అంటే నాకు స్ఫురించింది, ఆ తలంపు వచ్చింది. దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మరి 26 అధ్యాయంలో ప్రార్థన చేయడం ఆరంభమైంది అని అన్నారు తప్పించి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అనేది ఎలా అంటే అక్కడ వ్రాయబడలేదు. అక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అది వ్రాయబడలేదు అనమాట. అంటే నాకు వాళ్ళకి కలిగినటువంటి శ్రమలను బట్టి, పిల్లలు పుట్టడం మొదలు పెట్టారు కాబట్టి మరి అవ్వకు కూడా ఎలాంటి శ్రమ, ప్రసవ వేదన, తర్వాత మళ్ళీ లైవ్లీహుడ్ కోసం మరి భూమిని సేద్యపరచాలి కాబట్టి ఈ ఆదాము కూడా ఎలాంటి శ్రమ అనమాట. దాన్ని బట్టి ఎలా అంటే తగ్గించ ప్రభువా, శ్రమలు తగ్గించండి అని వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవడం మళ్ళా స్టార్ట్ చేశారనమాట దేవునికి అనమాట. అది నాకు వచ్చిన తలంపు అదనమాట. తర్వాత మరి తర్వాత మరి ఇది అంటే ఎనోషు పుట్టే టైంకి ఎలా అంటే ఒకసారి మనం ఈ బైబిల్లో టైం లైన్ చూస్తే గనక ఆదాము యేసు ప్రభు వారికి ముందు 4 సంవత్సరాల క్రితం ఉన్నాడు. 4000 సంవత్సరాల క్రితం అప్పుడు ఆదాము ఉన్నాడు అనమాట. ఆల్రెడీ కింగ్ జేమ్స్ వెర్షన్లో, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒక టైం లైన్ ఉంటుంది. అంటే బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు కానీ ఆ టైం లైన్లో ఎలా అంటే వేసి ఉంటుందన్నమాట. ఆదాము, ఆదాము తర్వాత నోహు, నోహు తర్వాత మరి అబ్రహాము, ఇలాగ ఎట్లా అంటే ఒక వీళ్ళ నేమ్స్ రాస్తే ఎలా అంటే వాళ్ళ కింద ఎలా అంటే ఆ టైం వేసి ఉంటుంది అనమాట. ఇయర్స్ వేసి ఉంటుంది అనమాట. అది చూసినప్పుడు ఎలా అంటే దానికి ఒకసారి చూపిస్తాను. దిస్ ఇస్ ద బుక్ అనమాట. ఇది న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ అనమాట. ఇక్కడ ఈ కింద ఎలా అంటే టైం లైన్ ఉందన్నమాట. జీసస్ వరకు, జాన్ వరకు కూడా టైం లైన్ ఉంటుందన్నమాట. అంటే ఎవరు ఏ కాలంలో ఉన్నారు అనేది ఎలా అంటే మనకు ఒక అంటే కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి టైం లైన్ ఉందన్నమాట. అంటే ఆదాము జీవించిన టైము ఎప్పుడంటే కనుక యేసు ప్రభు వారికి ముందు 4000 సంవత్సరాల క్రితం ఉన్నాడనమాట. అంటే 4000 ప్లస్ ఈ 2000, 6000, 6000 సంవత్సరాల పూర్వమే ప్రార్థన ప్రారంభమైంది. దేవునికి ప్రార్థన చేయడం ఒకసారి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇది మనసులో ఉంచుకోవాలన్నమాట. అంటే ప్రూఫ్ ఉందన్నమాట దీనికి. బైబిలే మన ప్రూఫ్ అన్నమాట. 6000 సంవత్సరాల ముందు అప్పటి నుంచి ఎలాంటి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంటే మనమే కాదు, మన తాతలే కాదు, మన తాతల తాతలే కాదు, వాళ్ళే కాదనమాట. అప్పటి నుంచి కూడా ఎలా అంటే ఎవరైతే ఆదాముకి ఎలా అంటే బిడ్డలు పుట్టారో, షేత్ తర్వాత ఎనోష్ పుట్టాడో, ఎనోష్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అంటే ప్రార్థన చేస్తున్నారనమాట. అంటే దేవునితో ఒక కనెక్షన్ ఉంది, కమ్యూనికేషన్ ఉందన్నమాట. ఏంటి మన పరిస్థితి గురించి, మన శ్రమల గురించి, మన పడుతున్న శ్రమల గురించి, మన ఇబ్బందుల గురించి, లేకపోతే వాళ్ళ ఇబ్బందుల గురించి, బిడ్డల గురించి, వాళ్ళున్న ఏరియాని బట్టి ఎలా అంటే వాళ్ళు ప్రార్థన చేయడం దేవునికి చెప్పడం మొదలుపెట్టారనమాట. ఇది న్యూ థింగ్ ఏం కాదు. దిస్ ఈజ్ ఓల్డెస్ట్ థింగ్ అనమాట ఇది. అది గుర్తుంచుకోవాలన్నమాట. కానీ మరి చాలామంది మనలో చక్కటి ప్రార్థనలు చేస్తారు కానీ
మరి ఎలా చేయాలంటే దాన్ని ఆత్మతోనూ సత్యముతోనూ విరిగిన నలిగిన మనసుతో చేయాలన్నమాట. సో అలా చేస్తే ఎలా అంటే మరి మేలులు పొందుతాం. కరెక్ట్గా ఎలా అంటే మనం ఏమి అడుగుతున్నాం అనేది ఎలా అంటే దేవునికి తెలుసు అనమాట. ఆ వాక్యం కూడా ఉంది బైబిల్లో, చూపిస్తాను నేను. మనం ఏం చేస్తాం అనేది ఎలా అంటే, ఏం చేస్తున్నాము, మనం ఏం తలస్తున్నాము, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఎలా అంటే మనం ఏంటి అనేది ఎలా అంటే అది ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రోల్ ఎట్లా అంటే దేవుని దగ్గర ఉందన్నమాట. చక్కగా వాక్యం కూడా వ్రాయబడింది అనమాట. అలా ఎట్లా అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఎలా అంటే ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలన్నమాట. విరిగిన మనసు అంటే కనుక, మనసు ఎలా అంటే మంది మరి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లంటే దాన్ని సబ్మిట్ చేయాలి దేవుని దగ్గర అనమాట. ప్రభా ఇదిగో ఐఎమ్ ఏ సిన్నర్ అని చెప్పి ఎలా అంటే మనం అప్పుడు ప్రభువుని అడగాలన్నమాట. ప్రభువుని అడగాలన్నమాట. ప్రభు ఎలా అంటే మహోన్నతుడు. జస్ట్ లైక్ దట్ ఎలా అంటే మరి మనం ఈ లోకల్ అంటే వరల్డ్ ఉన్న గాడ్స్ని ఎలా అంటే ఎలా అడుగుతారు యాదలాపంగా, అలా అడగకూడదు అనమాట. ప్రభు మహోన్నతుడు కాబట్టి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అంటే ఎలా అంటే కనుక మన మనసులు ఎలాంటి బాగుండాలంటే ఆకాశాన్ని సృజించిన వాడు, భూమిని సృజించిన వాడు, తర్వాత సముద్రాన్ని సృజించిన వాడు, వాటిలో ఉన్న సమస్తాన్ని కూడా సృజించాడు అనమాట మన కోసం, నా కోసం. అలాంటి దేవునికి ఎలా అంటే నేను ప్రార్థన చేస్తున్నాను. అలా ఉండాలి. అయితే మరి తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆది కాండంలోనే. ఆది కాండం 18వ అధ్యాయం చూసినప్పుడు మరి 18వ అధ్యాయం కల్లా మరి అబ్రహాం ఉంటారు, అబ్రహాం గారు ఉంటారు. అయితే మరి ఈ ఆదాం గారికిని తర్వాత అబ్రహాం గారికి ఎలా అంటే ఈ టైం లైన్ చూస్తే కనుక ఆదాము పుట్టిన తర్వాత అబ్రహాం గారు పుట్టేటప్పటికి ఎలా అంటే 2000 సంవత్సరాలు అవుతుంది అనమాట. 2000 సంవత్సరాలకి ఎలా అంటే 2000 సంవత్సరాలు అవుతాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి ముందు ఎలా అంటే 2000 సంవత్సరాలు, అప్పుడు ఎలా అంటే 2000 సంవత్సరాలకి ఆ టైంలో ఎలా అంటే అబ్రహాం ఉన్నారనమాట. అబ్రహాం కూడా ఎలా అంటే మరి ప్రార్థన చేస్తాడు. అబ్రహాంకి ఎలా అంటే ఎలా ఎలా తెలిసింది ఈ ప్రార్థన చేయాలని ఎలా తెలిసిందంటే కనుక ఈ ప్రొసీజర్ ఎలా అంటే కంటిన్యూ అవుతుందన్నమాట. మీ ఆర్డర్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఇబ్బంది కలిగినప్పుడు ఎలా అంటే మన ఇబ్బందులు తీర్చేది ఎలా అంటే మరి పరలోకపు తండ్రి కాబట్టి పరలోకపు తండ్రితో మాట్లాడి ఎలా అంటే ఇబ్బందులు ఎలా అంటే సమకూర్చుకుందాం, అవి తీర్చేసుకుందాం అనేటువంటి ఒక ప్రాక్టీస్ అప్పటి నుంచి ఉండుంటుంది అనమాట. అయితే అబ్రహాం చేసిన ప్రార్థన ఏంటంటే కనుక ఏంటంటే అబ్రహాము మరి ఒక చోటను వాళ్ళ రిలేటివ్ లోతు ఒక చోట ఉండిపోతారు. ఆ టైంలో లోతు ఉండే ప్లేస్ ఏమో సుధమ గుమర్ర. సుధమ గుమర్ర మీదకి దేవుని యొక్క మరి ఉగ్రత వస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న పట్టణం అంతా కూడా ఎలా ఉందంటే దేవునికి అయిష్టమైన పనులు, చేయకుండా పనులు అన్నమాట. అంటే లింగ భేదం లేదు. అంటే మగాళ్ళు మగాళ్ళు కూడా ఎలా అంటే మరి వ్యభిచారం చేసుకునే స్థితి అన్నమాట అక్కడ. ఇంకా జంతువులతో వ్యభిచారం, అలాంటి స్థితి ఉందన్నమాట అక్కడ. అది మరి దేవునికి ఇష్టమైనది కాదనమాట. దేవుని ప్రాణాకుల్లో అలాంటి హేయమైనటువంటిది లేదనమాట. అప్పుడు ఎలా అంటే మరి దాన్ని నాశనం చేయడానికి ఎలా అంటే మరి వచ్చినప్పుడు దూతలు వచ్చినప్పుడు ఎలా అంటే యెహోవా మరి అబ్రహాంకి ఆ విషయం చెప్పడానికి వెయిట్ చేసినప్పుడు అబ్రహాంకి ఆ విషయం చెప్పినప్పుడు ఎలా అంటే అబ్రహాం అడుగుతాడనమాట, ప్రభా ఒకవేళ అక్కడ ఒక 50 మంది ఉంటే కనుక ఆ సుధమ కుమారలో నువ్వు నాశనం చేయవు కదా అంటాడనమాట. అంటే కన్విన్సింగ్ అనమాట. అంటే ఒక సొంత రిలేటివ్ ఎలా అంటే రిలేటివ్ బంధువు ఎలా అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు ఎలా అంటే ఎలా ప్రార్థన చేయాలి, హౌ టు కన్విన్స్ ది గాడ్ అనేది ఎలా అంటే ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. అబ్రహాం గారు ఎలా అంటే అలా చేస్తారనమాట. స్టెప్ బై స్టెప్ కిందకి దిగుతా ప్రభువుని కిందకి దేవుని కిందకి ఎలా అంటే తీసుకొస్తారనమాట. చివరికి ఎలా అంటే 50 మంది, 5కి తగ్గితే 20 మంది అలా తీసుకొస్తారనమాట. అలా తీసుకొచ్చిన తర్వాత ఎలా అంటే మరి దేవుడు వెళ్ళిపోతాడు. తర్వాత మరి ఏమవుద్దంటే కనుక మరి ఆ దూతలు ఎలా అంటే మరి లోతుకున్నటువంటి ఆ నీతిని బట్టి
లోతు ఫ్యామిలీని అంటే బయటికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ప్రేయర్ అనేది ఎలా అంటే మరి ఇలా ఉండాలన్నమాట. రిలేటివ్ గురించి కూడా అంటే బంధువు గురించి కూడా అంటే మనం ప్రార్థన చేయాలి. బంధువు కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే బంధువు ఎలా అంటే నాశనమైన దగ్గర ఉన్నప్పుడు ఎలా అంటే విడిపించడానికి ఎలా అంటే మరి అబ్రహం ఎలా అయితే చేశారో అలాగే ఎలా అంటే మరి చేయాలన్నమాట. మనం కూడా చేయాలి మన బంధువుల కోసం. ఇది ఒక మోడల్ అన్నమాట. ఒక మోడల్ దేవునితో మాట్లాడడం. అందుకే ఎలా అంటే దాన్ని బట్టి ఎలా అంటే అబ్రహాం యొక్క మరి నీతిని చూస్తే ఎలా అంటే దేవుడు ఎలా అంటే అబ్రహాం ఇష్టపడతాడు అనమాట. మరి ఏం చేయాలన్నా కానీ ఎలా అంటే అబ్రహాంకి ఎలా అంటే ఇంటిమేట్ అండ్ కాన్వెంట్ అంటే కనుక అబ్రహాం యొక్క నీతి అనమాట. అబ్రహాం ఎలా అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని పట్ల అనమాట. తర్వాత మరి అబ్రహాం కుమారుడు ఉన్నాడు. అబ్రహాం కుమారుడు ఉన్నాడు. ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు మరి రిబ్కాని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం మరి రిబ్కా గొడ్రాలు కొనుక్కోద్ది అనమాట. అది మనకి ఆదికాండం 20వ అధ్యాయము వచనం 21లో ఉంటుంది అనమాట. ఆదికాండం 25, 21లో ఉంటుంది అనమాట. చదివితే చాలా టైం అవుతుంది కాబట్టి నేను రిఫరెన్స్ చెప్తున్నాను. అప్పుడు గొడ్రాలు ఉన్నప్పుడు ఎలా అంటే తను దేవునికి ప్రార్థన చేస్తాడనమాట. అంటే భార్య కోసం ప్రార్థన చేస్తాడనమాట ఇక్కడ. భార్య కోసం, బిడ్డల కోసం అనమాట. భార్య కోసం, బిడ్డల కోసం. భార్యకు ఉన్నటువంటి డిఫెక్ట్ అన్నమాట. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కనుక స్పౌజ్ ఉన్నప్పుడు ఎలా అంటే స్పౌజ్కి ఎలా అంటే ఏం డిఫెక్ట్ ఉంది, ఏం లోటు ఉంది, అది ఎలా అంటే మనం గమనిస్తే కనుక గమనిస్తాం తప్పకుండా, కలిసి ఉంటాం కాబట్టి. ఆ డిఫెక్ట్ గురించి ఎలా అంటే మరి భర్త ఎలా అంటే అదే స్పౌజ్ గురించి ఎలా అంటే మిగిలిన వాళ్ళు అంటే ప్రార్థన చేయాలన్నమాట. చేయాలి. అది ఎలా చేయాలంటే విశ్వాసంతో కూడి చేయాలన్నమాట. విశ్వాసంతో చేయాలన్నమాట. నమ్మకంతో చేయాలి. విరిగి నలిగిన హృదయంతో చేయాలన్నమాట. మనం సబ్మిట్ చేసుకుని చేయాలి, ప్రేయర్ చేయాలన్నమాట. మరి ఇక్కడ కూడా ఎలా అంటే మరి ఇస్సాకు గారు ప్రార్థన చేసిన తర్వాత దేవునికి రిబ్కా ఎలా అంటే మరి గర్భం దాలుస్తుంది అనమాట. సో మరి గర్భంలో మరి ఇద్దరు శిశువులు ఉన్నప్పుడు తను దాన్ని హెవీగా ఫీల్ అయ్యి ఇలా అయితే కనుక నేను చనిపోతుంది దేవా అని తను కూడా ప్రార్థన చేస్తుంది అనమాట. తన ప్రాణం కోసం అనమాట. తన ప్రాణం కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు బిడ్డల కోసం అయి ఉండొచ్చు అనమాట. ఆ టైంలో కూడా ఎలా అంటే మరి దేవుడు ఎలా అంటే ఇంటికాతో మాట్లాడతాడు అనమాట. బిడ్డల కోసం, బంధువుల కోసం ప్రార్థన చేయాలి, స్పౌస్ కోసం ప్రార్థన చేయాలి, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఏం లోటు ఉంది, ఏం కావాలి వాళ్ళకి అనేది ఎలా అంటే మనం సైలెంట్గా అలా ఉండిపోకుండా ఎలా అంటే వారి గురించి ఎలా అంటే మనం ప్రేయర్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఎలా అంటే కనుక మనకి ఎలా అంటే మనకిని మన స్పౌస్కిని తర్వాత బిడ్డలకి ఎలా అంటే క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. ఇంటిమసీ ఉండాలన్నమాట. ఎఫెక్షన్ ఉండాలన్నమాట. ఎలా ఉన్నారు, స్పౌజ్ ఎలా ఉంది, బిడ్డలు ఎలా ఉన్నారు, ఆత్మీయ బంధువు ఎలా ఉన్నారు అనేది ఎలా అంటే మనం గమనిస్తుండాలన్నమాట. అలాగే యాకోబు కూడా మరి ప్రార్థన చేశాడు. యాకోబు కూడా చక్కని ప్రార్థన చేశాడు. ఇంట్లోంచి మరి తను వెళ్ళిపోతున్నప్పుడు తండ్రిని మరి ఎవరు సోదరుని కూడా అన్నయ్యని కూడా మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా అంటే తను మార్గ మధ్యలో దేవుడికి ప్రార్థన చేస్తాడనమాట. ప్రభా ఇదిగో నా సిచ్యువేషన్ ఇది, నేను వెళ్తున్నాను, మా మేనమామ దగ్గరికి వెళ్తున్నాను, నేను క్షేమంగా తిరిగి వస్తే కనుక డిఫరెంట్గా ఎలా అంటే మీకు ఒక మందిరాన్ని ఎట్లాంటి ఇదే ప్లేస్లో కట్టిస్తా అని చెప్పి తను అక్కడ అనుకోవడం జరుగుద్ది అనమాట. అయితే మరి విశ్వాసంతో ప్రార్థన చేశాడు కాబట్టి, విశ్వాసంతో మొక్కుకున్నాడు కాబట్టి తనకి ఎలా అంటే అంతా మేలే జరుగుద్ది అనమాట. మరి యాకోబు భార్యలు కూడా ఇద్దరు, లేయా రాహేల్ ఇద్దరు కూడా ప్రార్థన చేశారు పిల్లల కోసం. ఇద్దరు కూడా పిల్లల కోసం ప్రార్థన చేశారనమాట. ఈయనేమో మరి ఒకవేళ నేను ప్రతిష్ఠ అయితే కనుక, నేను కనుక బాగుంటే కనుక, నేను సంపాదించుకున్న ఉంటే కనుక నీకు అలాంటి ఇక్కడ మందిరం కట్టిస్తాను, నన్ను బ్లెస్ చేస్తే నీకు మందిరం కట్టిస్తాను అని యాకోబు ప్రేయర్ ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రేయర్ కూడా మరి విశ్వాసంతో చేస్తే కనుక అలాంటి ప్రేయర్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రేయర్ చేశాడు, తర్వాత ఎలా అంటే వెళ్ళాడు, తను
అక్కడ చాలా శ్రమ పడ్డాడు మేనమామ దగ్గర. 2 సార్లు ఎన్నిసార్లు మోసగించబడతాడు. మేనమామ కంటే కూడా సమానంగా ఎలాంటి తను సంపాదించుకుంటారు. తిరిగి ఎట్లా అంటే మరి బయలుదేరుస్తాడు అనమాట. అంటే ఎలా ఉండాలంటే ప్రేయర్ ఎలా ఉండాలి, ప్రార్థన చేసిన తర్వాత అంటే వీ హౌ టు వర్క్ అనమాట. కనిపెట్టుకుని చూడాలి, కనిపెట్టుకుని చూడాలి. మనం పని చేయాలన్నమాట. పని చేయాలి. శ్రమ అనేది తప్పదు. శ్రమ శ్రమ పడాలి. ఆల్రెడీ దేవుడు ఎలా అంటే అది కండిషన్ పెట్టేశారు కాబట్టి ఆదాం దగ్గర నుంచి వీ హ్యావ్ టు వర్క్. అలానే ఎట్లా అంటే ఇప్పుడు అవ్వాలని ఎట్లా అంటే మరి ఆడబిడ్డలు కూడా శ్రమ పడాలన్నమాట. దే హ్యావ్ టు దే హ్యావ్ టు ఫీల్ పెయిన్. తప్పదన్నమాట. అది మారిపోయింది, సిచ్యుయేషన్ మారిపోయింది అనమాట. కానీ ఎలాంటి మనం ఏం చేయాలండి, ఇవన్నీ శ్రమలు ఉన్నాయి కాబట్టి, ఈ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా అంటే వాటి నుంచి విడుదల కావాలని మనం తగ్గించమని దేవుని అడగాలన్నమాట. అదనమాట. ఇది ఇక్కడ మరి యాకోబు కూడా మరి ఎక్కడ ప్రార్థన చేయడం జరుగుద్ది. తర్వాత మరి పాత నిబంధన గ్రంథంలో ప్రతి బుక్ లో కూడా మరి చక్కటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి వారు కూడా ఎలా అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థన చేసిన వాళ్ళే. ప్రతి వారు కూడా ఎలా అంటే మరి నేర్చుకున్న వాళ్ళే, చూసి నేర్చుకున్న వాళ్ళే. సంఘాల్లోనూ లేకపోతే వాళ్ళ కుటుంబాల్లోనూ లేకుండా వాళ్ళు ఉండే ఏరియాలోనూ చూసి ఎలా అంటే నేర్చుకున్న వాళ్ళే. చక్కగా గమనించాలంటే ప్రార్థన వల్ల ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. నిజమైన దేవుడు కాబట్టి నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా ఎలా అంటే నాకు మేలు జరుగుతుంది, నా కుటుంబానికి మేలు జరుగుతుంది, నా స్పౌజ్కి మేలు జరుగుతుంది, నా బంధువుకి మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని ఎలా అంటే డెవలప్ చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు వర్క్. మామూలుగా అలా చూసి ఎలా అంటే హేళన చేయడం లేకుంటే పట్టించుకోకపోవడం, దానివల్ల మరి అలాంటి వారికి ఎలా అంటే నష్టమే ఉంటుంది, నష్టం కలుగుతుంది అనమాట. తర్వాత మరి ఇంకా హన్నా చేసింది, సమూయేలు గ్రంథంలో హన్నా మరి బిడ్డల కోసం ప్రార్థన చేసిందని, ఇలా మరి ఎంతో మంది ప్రార్థన చేయడం జరిగిందనమాట. తర్వాత మరి దినవృత్తాంతాల్లో మొదటి దినవృత్తాంతాలు ఎబ్బేజ్ అని ఒక ఇశ్రాయేలీయుడు ఉన్నాడు అనమాట. ఎబ్బేజ్ ప్రార్థన చక్కగా ఉంటుంది. చాలా చిన్న ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన. 4 కోరికలు అడుగుతాడనమాట. అవేంటంటే కనుక ప్రభా వీరిని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. అదొకటి. ప్రభా నన్ను విస్తరింప చేయండి, ఆశీర్వదించండి, విస్తరింప చేయండి. ప్రభా మీ యొక్క బలిష్టమైన హస్తం అంటే నా మీద ఉంచండి. మూడవది ఇది. నాలుగోది ఏంటంటే కనుక ఎందుకంటే కనుక నా మీద ఎలాంటి కీడు రాకుండా ఉంటుంది అని సింపుల్గా చాలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు. అయితే దేవుడు ఎలా అంటే మరి తనకు అవన్నీ కూడా మరి బ్లెస్ చేస్తాడు అనమాట. మన ప్రేయర్ ఎట్లా అంటే యాజ్ ఎ గ్రూప్ మెంబర్స్గా అది ఉండాలి ప్రతి దినం అనమాట. పడుకోబోయే ముందు ఎలా అంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ గ్రూప్. ఎక్స్పెన్షన్ జరగాలి, ప్రార్థన చేయాలి. మరి చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఇంకా అలా అంటే జరిగేంత వరకు అలా అంటే విడిచిపెట్టకూడదు అనమాట. ఈ బేస్ ప్రార్థన అది. తర్వాత మరి ఇంకా మరి ఇంకా దావీదు ప్రార్థన ఒకటి ఉంది. దావీదు కూడా ఎలా అంటే బెత్షెబాతో ఒక తప్పు చేస్తాడు అనమాట, మిస్టేక్ చేస్తాడు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఎలా అంటే ఒకేసారి 4, 5 ఆజ్ఞలను అతిక్రమిస్తాడు అనమాట. అతిక్రమించి సైలెంట్గా ఉండిపోతాడు. సైలెంట్గా ఉండిపోయినప్పుడు తప్పు తెలుస్తుంది నాతాన్ ద్వారా అనమాట. అప్పుడు ఒప్పేసుకుంటాడు అనమాట. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం ఉంటుంది అనమాట. ఒప్పుకుని ఎట్లా నేను పాపం చేస్తానని చెప్తాడు, పాపం చేశానని చెప్తాడు, మనస్ఫూర్తిగా చెప్తాడు అనమాట. ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే కనుక మరి చాలా మందిలో ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి. ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి అనమాట, అలా ఉండిపోతాయి అనమాట. ఏ చిన్నప్పుడు చేసిందో లేకుండా ఏదో అనుకోకుండా చేసినవో కొన్ని సీక్రెట్స్ ఉండిపోతాయి. అవి ఎలా అంటే పాపాలు అనమాట. అవి దేవునికి ఎలా అంటే మరి అయిష్టమైన అనమాట. అవి ఒక్కొక్కసారి మరి జ్ఞాపకం వస్తాయి. అలాంటి పాపాలను కూడా ఎట్లా అంటే మనం విడిచిపెట్టాలి. సో
సబ్మిట్ చేయాలన్నమాట దేవుని దగ్గర. ప్రభా ఇదిగో అనుకోకుండా జరిగింది, ఇది సిన్నే, పాపమే, ఇది నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా. ఎలా అంటే మనం విశ్వాసంతో ప్రభు ఎలాంటి క్షమిస్తున్నారు, తిరిగి ఆదరిస్తున్నారు అనే భావంతో చేయాలన్నమాట. దావీదు అలాగా చేస్తాడు, అలాగా చేస్తాడు. తర్వాత ఎలా అంటే మళ్ళా దేవునికి ఎలా అంటే మంచి హృదయానుసారుడుగా తను మరి అవుతాడు తను. అయితే మరి తను చేసిన పాపానికి ఎలా అంటే జీతం మాత్రం పొందుకుంటాడనమాట. తన కుటుంబం అంతా కూడా ఎలా అంటే మరి యుద్ధం పాలవుద్ది అనమాట. అదొక శాపం అనమాట అది. అంటే పాపంలో నుంచి జీతం మరణము. పాపం చేస్తే కానీ ఎవరైనా కానీ ఎట్లా అంటే దానికి జీతం ఉంటుందన్నమాట. అయితే స్టిల్ అంటే అలాంటి మరణము అంటే చచ్చిన స్థితి అనమాట. ఆ స్థితిలోకి వెళ్ళాలంటే మన మైండ్ వెళ్ళిపోయినప్పటికీ మనకి అలాంటి ఒక గొప్ప వరం ఉంది. అది ఎవరంటే యేసు ప్రభు వారు అనమాట. దేవుడు ఎలాంటి దావీదు ఎలాంటి కనుక మరి అది పొందుకుంటాడు తను, దావీదు. అలా తర్వాత చూస్తే కనుక యూదారాజు హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా అనమాట గ్రేట్ ప్రేయర్ వారియర్ అనమాట. హిజ్కియా కూడా అనమాట. తను కూడా యూదారాజు. తను కూడా అంటే మరి దేవుని యొక్క సన్నిధిలో కానీ దేవుని యాక్టివిటీస్ కానీ చాలా నమ్మకంగా యథార్థంగా చేసిన రాజు అనమాట. అలాంటి వాడి మీద కూడా ఎలాంటి అశ్షూరు సైన్యం ఎలాంటి దండెత్తి వస్తుంది. దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఘోరంగా తిడతారనమాట దేవుణ్ణి అనమాట. దేవుని చాలా ఘోరంగా తిడతారు. అది ఏం తెలీదు. అది ఎలా అంటే మరి చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. ఆ వర్డింగ్ చూస్తే కనుక మనకి ఆ 2 రోజుల గ్రంథం 19వ అధ్యాయం ఉంటుంది. వర్డింగ్ చూస్తే మనకే కోపం వస్తుంది అనమాట. ఇదేంట్రా బాబు, మన దేవుణ్ణి ఇలా తిడుతున్నారు ఇల్లు, మన దేవుని శక్తిని తెలుసుకోకుండా ఇలా తిడుతున్నారేంటి అన్నంత కోపం వస్తుంది అనమాట. ఎప్పుడూ జరిగింది అది, ఎప్పుడో జరిగింది, 4 సంవత్సరాల క్రితం జరిగింది అన్నమాట. స్టిల్ ఎట్లా అంటే ఆ లాంగ్వేజ్ చూస్తే కనుక మన కోపం వస్తుంది అనమాట, పౌరుషం వస్తుంది అనమాట. అయితే మరి ఒక లెటర్ పంపిస్తారు వాళ్ళనమాట. ఈ దేవుడు ఎలాంటి వాడు, మాకు లొంగిపోవాలన్నట్టు. ఎట్లా అంటే ఒక కండిషన్ ఎంత పెట్టి లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ని పట్టుకుని తను మరి మందిరంలోకి ఎలా అంటే దాని మీద చేతుల నుంచి ఎలా అంటే మరి హిజ్కియా ప్రార్థన చేస్తాడు అనమాట. ప్రభా ఇలా ఉంది, దిస్ ఈజ్ అవర్ కండిషన్, నేనైతే ఏం చేయలేను, మీరే రక్షించాలి అని ప్రార్థన చేస్తుంటే ఎలా అంటే రాజ్యం కోసం అనమాట, కుటుంబం కోసం కూడా అలా చేయాలన్నమాట. అలాంటి స్థితిలో ఒకసారి మనం భరించలేనటువంటి అపనిందలు వస్తూ ఉంటాయి. భరించలేని అపనిందలు అనమాట. స్పౌజ్ వల్లనో, బిడ్డల వల్లనో, లేకపోతే బంధువుల వల్లనో వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఎలాంటి ఆ టైంలో మనం మరి సోలిపోకూడదు. ఆ టైంలో మనం ప్రార్థన చేయాలన్నమాట. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ఆ నైట్ ఎలా అంటే 185,000 మందిని వాళ్ళ అశ్షూరి సైన్యాన్ని ఎట్లా అంటే ఒక దోత వచ్చేయాలంటే సంహరిస్తుంది అనమాట. సో గ్రేట్ ప్రేయర్ వారియర్. తర్వాత ఇదే హిజ్కియాకి మరి మరణకరమైన పుండు వస్తుందన్నమాట. మేబీ క్యాన్సర్ వచ్చేది. దాని గురించి మరి ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసే విధం కూడా చాలా బాగుంటుంది అనమాట. కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అంటే ఓన్లీ కన్నీరు కాచడం కాకుండా ఎలా అంటే తన యొక్క నిర్దోషత్వాన్ని, తను ఎంత యథార్థంగా ఉండేవాడు, అంటే దేవుని గురించి ఎంత ఆశపడ్డాడు, ఎన్ని చేశాడు అనేది ఎలా అంటే అది గోడ వైపు తిరగాలంటే దేవునికి చెప్పాడనమాట. చెప్పినప్పుడు అది విశ్వాసంతో కూడిన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన అనమాట. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకో 15 years అంటే మరి తనకి ఆ, ఆయుష్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, హిజ్కియాకి అనమాట. సో అది చాలా గ్రేట్ ప్రేయర్ అనమాట. మరి ఇలాగ ఎలా అంటే మరి చూస్తే కనుక మరి ఎన్నో ఎన్నో ఎంతో మంది మరి ప్రార్థనా వీరులు ఉన్నారు. విశ్వాస వీరులు ఎలా అయితే ఉన్నారో, విశ్వాసం కలిగి ఎలా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రార్థనా వీరులు అనమాట. దేవునితో ప్రార్థనలో గడిపిన వాళ్ళు అనమాట. దేవునితో మాట్లాడుతూ గడిపిన వాళ్ళు అనమాట. దేవుని యొక్క ఆజ్ఞలకు కానీ కట్టడలకు కానీ ఎట్లా అంటే తూచా తప్పకుండా వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు అనమాట. కాబట్టి ఎలా అంటే వారికి ఏం కావాలనేది ఎలా అంటే దేవునికి తెలిసింది. దేవుడు ఎట్లా అంటే వాళ్ళు అడగగానే ఎట్లా అంటే దేవుడు చేయడం మొదలుపెట్టారు అనమాట. తర్వాత మరి
టైం 7 అయిపోతుంది. తర్వాత ఒక రెండు త్వరగా కొన్ని భాగాలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. తర్వాత మరి దావీదు ప్రార్థన అయిన తర్వాత అప్పుడు అయితే మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళైనా మరి విశ్వాసం కలిగిన వల్ల అంటే దేవుడు ఎలా అంటే వాళ్ళ ప్రార్థనలే మరి వినేలా అంటే వాళ్ళకు మేలు చేయడం జరిగిందా అంటే కనుక అలా కాదనమాట. దేవుడు ఎలా అంటే కనుక మరి ప్రార్థన ఆరంభించినప్పటి నుంచి అంటే 6,000 సంవత్సరాల నుంచి ఎలా అంటే ఇప్పటివరకు ఎలా అంటే ఎంతో మంది ప్రార్థనలు ప్రభు ఎలా అంటే విని అంగీకరించి వాటిని నెరవేర్చారు కూడా అన్నమాట. మనలో కూడా ఎలా అంటే మరి చాలా మంది ఎలా అంటే మరి అలాంటి మేలు పొందిన వాళ్ళు ఉన్నారు మనలో కూడా అన్నమాట. అంటే చెప్పకపోవచ్చు కానీ మన బిజీ టైంలో ఒకసారి ఆలోచిస్తే కనుక మరి ఏం చేశారు జీవితంలో ఎలాంటి మేలు చేశారు అంటే నేను ప్రార్థన చేస్తే ఎలా అంటే మర్చిపోయింటాను. బట్ ఎట్లా అంటే మరి ఇలాంటి టైంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏదైనా మేలు జరిగిందంటే కనుక మన జీవితంలో ఆ మేలు ఎలా అంటే మనం ప్రార్థన చేయడం వల్ల జరిగింది. అదొకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంటే మన ప్రార్థనకి ఎలా అంటే మనం విశ్వాసంతో యథార్థంగా చేసే ప్రార్థనకి ఎలా అంటే దేవుడు ఎలా అంటే అంత విలువిస్తున్నారు అనమాట. అంత విలువిస్తున్నారు దేవుడు అనమాట. మరి నా లైఫ్లో కూడా మరి అలాంటివి ఉన్నాయి. అవి చెప్పడానికి ఎలా అంటే మరి టైం సరిపోదు కానీ ముందు మన మూలవాక్యంలోకి వెళ్ళడానికి ఎలా అంటే మరి టైం తక్కువ ఉంది కాబట్టి అది ఫినిష్ చేస్తాం తొందరగా. మరి అలానే ఎలా అంటే పాత నిబంధన గ్రంథంలో మరి ఎవరైతే కనుక మరి భక్తులు విశ్వాసం కలిగి యథార్థంగా విరిగి నలిగిన మనసుతోటి మరి దేవుని వేడుకున్నారు, దేవునికితో మాట్లాడారు, దేవునితో చెప్పుకున్నారు యథార్థంగా ప్రభు ఎలాంటి వాటన్నిటిని ఎలాంటి నెరవేర్చాడు అనమాట. మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అదే. వాళ్ళందరూ కూడా విశ్వాసం చేశారు. వాళ్ళు విరిగి నలిగిన మనసుతో చేశారనమాట. మనసుని ఎలాంటి దాన్ని విరక్కొట్టారనమాట. విరక్కొట్టడం అంటే కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక ఎలా అంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. ప్రభువా ఇదిగో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఒకసారి రిపెంట్ అయ్యి మరి వాళ్ళు చేశారనమాట. అలాగా మంది ఉండాలి. మరి అలానే కృత నిబంధన గ్రంథంలో కూడా మరి చాలా మంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ఉన్నారు, కృత నిబంధన గ్రంథంలో చాలా మంది ఉన్నారు. యునోషు మరి ప్రార్థన చేసేటప్పటి నుంచి కూడా ఎలా ఇప్పటివరకు ఎలా అంటే 6,000 సంవత్సరాలు కూడా చాలా మంది ఎలా అంటే మరి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారనమాట. చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఇది ఎలా అంటే ఈజీగా తీసుకునే మరి విషయం కాదనమాట. మనలో కూడా చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ప్రేర్ చేస్తారు. అయితే మరి కొంత అవిశ్వాసంతోటో మరి అల్ప విశ్వాసంతోటో మరి ఉండొచ్చేమో కానీ చాలా మంది ప్రేర్ చేస్తారు. ఒకసారి ఆలోచిస్తే కనుక మరి తెలుస్తుంది అనమాట. ఈ పర్టికులర్ మెయిల్ ఎలా అంటే ఎందుకు కలిగిందో తెలుస్తుంది. అది మన ప్రేయర్ వల్ల కలిగిందనమాట. అది మన ప్రేయర్ చేస్తేనే కలిగిందనమాట. ఇంకా మరి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక మరి అసలు మనం ఎట్లా అంటే సజీవ లెక్కలు ఉన్నామంటే కనుక దట్ ఈజ్ అవర్ ప్రేయర్ అనమాట. ఎప్పుడో ప్రార్థన చేస్తుంటావు ప్రభువా అని ఎప్పుడో ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి ఎలా అంటే దేవుడు ఎలా అంటే వినరు అనేది ఎలా అంటే అలాగే ఎప్పుడు ఆలోచించొద్దు. దేవుడు ఆలకిస్తారనమాట. కానీ అంగీకరించడానికి ఎలా అంటే ఇట్ టెక్స్ టైం పట్టొచ్చు. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి కొంచెం టైం పట్టొచ్చు. బట్ డెఫినెట్లీ గాడ్ ఎట్లా అంటే యాక్సెప్ట్ చేస్తారనమాట. మరి క్రొత్త నిబంధనలో ఒకసారి యేసు ప్రభు వారు ప్రార్థన గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:6-9 ఎవరైనా చదవగలరా? మత్తయి సువార్త 6:6-9 ఒకసారి చదవండి అమ్మా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఏకాంతంగా ప్రార్థన చేయాలన్నమాట. ఏకాంతంగా ప్రార్థన చేయాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా బెనిఫిట్ ఉంటుంది.
అంటే చాలా మంది ఎలా అంటే మరి కుటుంబంగా కూడో లేకపోతే సంఘంలోనో లేకుండా గ్రూప్ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారనమాట. అది మామూలుగా వెళ్ళిపోద్ది అనమాట. నాకు తెలిసి ఆ ప్రేయర్ ఎలా అంటే వర్టికల్గా వెళ్దు, దేవుని దగ్గరికి వెళ్దు, హారిజాంటల్గా వెళ్ళిపోద్ది అనమాట. అయితే మరి వర్టికల్గా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి చేరుకోవాలంటే కనుక ఏకాంతంగా ప్రార్థన చేయాలన్నమాట. ఏకాంతంగా ఏం ప్రాబ్లం ఉంది, నీకేం ప్రాబ్లం ఉంది వ్యక్తిగతంగా, నీ స్పౌజ్కి ఏం ప్రాబ్లం ఉంది, నీ బిడ్డలకి ఏం ప్రాబ్లం ఉంది, నీకు తెలుసు కాబట్టి ఎట్లా అంటే దాన్నే చెప్పాలన్నమాట. వర్టికల్గా అంటే తిన్నగా దాన్నే చెప్పాలి, నిబ్బరంగా చెప్పాలి. నిబ్బరం కలిగానే మొన్న ఆనంద్ పాల్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. నేను విడవను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. నిబ్బరం కలిగి అంటే కనుక బీ స్ట్రైట్ ఇన్ ద ప్రేయర్ ఇన్ గాడ్స్ వర్డ్ అన్నమాట. నిబ్బరం కలిగి ఉండాలన్నమాట. అలాగ నిబ్బరంగా ఎలా అంటే ప్రేయర్ చేయాలన్నమాట. చేస్తే కనుక అది ఎక్కడ చేయాలి? సీక్రెట్గా, రహస్యం ముందు తలుపేసుకునేలా అంటే చేయాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మరి పర్సనల్ ప్రాబ్లం కానీ, స్పౌజ్కున్న ప్రాబ్లం కానీ, మరి కుటుంబంలో ఉన్న ప్రాబ్లం కానీ, లేకుండా బంధువులకున్న ప్రాబ్లం కానీ ఎలా అంటే మనం ఓపెన్గా చెప్పలేం. దేవుడు ఎలాంటి ఒక ఛాన్స్ ఇస్తున్నారు అనమాట. గో ఇన్ టు ద రూమ్లోకి వెళ్ళాలంటే సీక్రెట్గా ప్రార్థన చేయి. మనం చెప్పగలం అన్నమాట. అంతెందుకు మన గురించి చెప్పగలం. డిఫరెంట్గా ఎలా అంటే ఇందాక అనుకున్న కదా, ఏమైతే హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయో ఎక్కడో ఉండిపోతాయి అరలో, ఎక్కడో ఒక రూమ్లో ఉండిపోతాయి హృదయంలో అనమాట. అవన్నీ కూడా ఎలా అంటే మరి దేవుని దగ్గర మోకరిస్తే కనుక, లేకుంటే మోకరించడం కూర్చుని ఎలా అంటే మరి యథార్థంగా విశ్వాసంతో విరిగిన మనసుతోటి ప్రార్థన చేస్తే కనుక ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అప్పుడు ఎలా అంటే నీతి కలుగుద్ది అనమాట. నీతిని ఎలా అంటే చూపిస్తాడట దేవుడు అనమాట. అంటే ఒంటరిగా ప్రార్థన చేస్తే అది ఒక టైప్ ఆఫ్ ప్రార్థన అది. సో దట్ ఈస్ బెస్ట్ అనమాట. అది ఎవరైతే మరి రక్షించబడలేదో, ఎవరైతే కనుక మరి వాళ్ళ మనసులో ఎట్లా అంటే హిడెన్ ప్రాబ్లమ్స్ ఉండిపోయాయో వాటిని ఎట్లా అంటే మరి వాటికి ఎలా అంటే మరి ఒంటరిగా ప్రార్థన చేస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అవన్నీ ఎలా అంటే అంటే తవ్వినప్పుడు ఎలా అయితే మరి మట్టి బయటకు వస్తుందో ఆ విధంగా ఎలా అంటే మరి ప్రార్థన వల్ల ఎట్లా అంటే అవన్నీ తోబడతాయి అనమాట, బయటకు వచ్చేస్తాయి అనమాట. ఫ్రీ అయిపోద్ది అనమాట. హృదయం ఫ్రీ అయిపోద్ది, తేలిక అయిపోద్ది అనమాట. సో అప్పుడు దేవుడికి సబ్మిట్ చేయాలన్నమాట. సో అదొకటి. తర్వాత ఎలాంటి మరి కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన మరి అపొస్తల కార్యాలు 10:2-3లో కుటుంబ ప్రార్థన గురించి ఉంటుందన్నమాట. కొన్నేళ్ళు చేస్తాడనమాట కుటుంబంలో కలిసి హ్యాపీగా చేస్తాడనమాట. అంటే కుటుంబ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక కుటుంబ ప్రార్థన కనుక మనం చేస్తే కనుక కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది అనమాట. యూనిటీ ఉంటుంది అనమాట. ఎవరు దారి తప్పుకోరనమాట. పేరెంట్స్ ఎలా అంటే మరి అమ్మా నాన్న ప్రార్థన చేస్తుంటే బిడ్డలు కూర్చుంటారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అనమాట. సో చాలా విషయాలు అంటే మరి చక్కన అవుతాయి అనమాట. చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. సో కుటుంబ ప్రార్థన కూడా ఎలా అంటే మరి విశ్వాస్కి మోస్ట్ ఇంపార్టెంట్, దేవునితో మాట్లాడడానికి. తర్వాత మరి సంఘంతో కూడా ప్రార్థించాలి. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘంతో కలిపి ప్రార్థన అనమాట. సంఘంతో కలిపి ప్రార్థన అంటే కనుక ఇప్పుడు మత్తయి సువార్త 18 ఇరవై వచనంలో ఒక మంచి మాట ఉంటుంది అనమాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మరి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ ఎలాంటి మరి నేను ఉంటాను, వారి మధ్యలో ఉంటాను అని దేవుడే చెప్తున్నాను అనమాట. ఇంకొక చోట ఉంటుంది అనమాట. సంఘముతో కలిసి ఆత్మతోనూ సత్యముతోనూ విరిగిన నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కనుక అక్కడ ఎలాంటి భూమి కంపిస్తుందట. భూమి కంపిస్తుందట. సంఘంతో కలిపి ప్రార్థన చేస్తే భూమి కంపిస్తుందట. చూడండి మరి ఇవన్నీ ఎలా అంటే మనకి ఇవన్నీ ఛాన్సెస్ అన్నమాట. మనం తిరగాలంటే కొనుక్కోపోవడానికి, ప్రభు వచ్చినప్పుడు ఎలా అంటే ఆయనతో పాటు మనం నిత్యరాజ్యాన్ని చేరుకోవడానికి, అక్కడ ఎలా అంటే ఆయన్ని చూడడానికి, ప్రభుని చూడడానికి, ఆయనతో సమానంగా మనం మరి అక్కడ జీవించడానికి ఎలా అంటే ప్రేయర్ అనేది, విశ్వాసంతో కూడిన ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎలా అంటే మనం పరిశుద్ధంగా తీర్చిపెడతాం. తర్వాత మరి అలాగా చాలా ఉన్నాయి.
చూస్తాగా మీరు కూడా ఎలా అంటే ప్రేయర్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే ఎట్లా అంటే సో గోల్ అండ్ వండర్స్ అనమాట. చక్కగా ఎలాంటి వాటిని ధ్యానిస్తే గనక మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఏదో మనకి చాలా ఒక స్వీట్నెస్ ఉంటుంది అనమాట. మరి ఒకసారి ట్రై చేయండి అది. మరి మరి ఒకసారి ఇంకొకటి మత్తయి సువార్తలో ఇంకొక వాక్య భాగం చూద్దాం. ఇది కూడా చదవండి. 6:16 చదవము ఒకసారి. సిస్టర్ గారు 6:16 చదవండి. మత్తయి సువార్త 6:16. ఇది ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఉమ్, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉమ్. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఈ వాక్య భాగం అంటే మరి యేసు ప్రభువారు చెప్తున్నారు అనమాట. అంటే ఒంటరిగా ప్రార్థన చేయమని ప్రభువే చెప్పారు. తర్వాత నీవు ఉపవాసం ఉన్నప్పుడు అంటే వాక్యం ఇక్కడ ఎలా ఉందంటే నీవు ఉపవాసం చెయ్యి అని లేదు ఇక్కడ కంపల్సరిగా. ఉపవాసం చేయనప్పుడు ఒకవేళ నువ్వు గనక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఉపవాసం చేయనప్పుడు నీవు ఎలా ఉండాలి, నీ ముఖం ఎలా ఉండాలి, నీ స్థితి ఎలా ఉండాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి అనేది ఎలా అంటే ప్రభు చెప్తున్నాడు అనమాట. ఒకసారి ఈ వాక్య భాగాన్ని కూడా మరి ఖాళీ ధ్యానిస్తే కనుక చాలా బాగుంటుంది. దీన్ని బట్టి ఎలా అంటే మరి ఒక మంచి 58 యెషయా 58 అధ్యాయంలో ఒక మంచి వాక్య భాగం ఉంది. ఒకసారి చూద్దాము. చాలా బ్యూటిఫుల్ వెర్సెస్ అవి. అందరూ తప్పుగా ఎలాంటి సమయంలో దాన్ని విని భద్రం చేసుకోవాల్సిన వాక్య భాగం అనమాట అది. 58 యెషయా 58 4 చదవ 4, 5, 6 చదవమా. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఉమ్. ఈ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. చూడండి ఈ రెండు వాక్యాలు చూసినప్పుడు ఎలా అంటే కనుక ఉపవసిస్తున్నప్పుడు ఎలా అంటే మరి చాలా మంది ఎలా అంటే కనుక వాళ్ళ స్థితి అలా ఉంటుందట. ఎలాగది? కలహపడుచు వివాదం ఉమ్, చేయుచు ఉమ్. వివాదం చేయొచ్చు, గుద్దులాడుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారట. చూసారా కొంతమంది అనమాట. మీరు అంటే సమ్ పర్సన్స్ అనమాట. మీరందరూ అనలే, మీరు అంటే ఇది ఎవరైతే అలా ఉంటున్నారో వాళ్ళకి అప్లికబుల్ అనమాట. అయితే రెండో భాగంలో మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరప్పుడు ఉపవాసం ఉండరు. అంటే కంఠధ్వని ఎలా అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా అంటే నీ ఫోకస్ అంతా కూడా ఎలా అంటే ప్రార్థన మీద ఉండాలి, ప్రార్థించాలన్నమాట. ఎందుకని నువ్వు ఉపవాస దినం ప్రతిష్ఠించుకున్నావో దాని గురించి ప్రార్థన చేయాలన్నమాట. అంటే మిక్సింగ్ ఉండకూడదు అనమాట. మన ఆలోచనలో మిక్సింగ్ ఉండకూడదు అనమాట. వేరే వేరే వాటికి వెళ్ళకూడదు. ఏంటి నీ స్పౌజ్ గురించా, బిడ్డల గురించా, నీ ఫ్యామిలీ గురించా, లేకుంటే బంధువుల గురించా, సంఘం గురించా, దేనికి ఉపవాసం ఉన్నావో దాని గురించి ఎలా అంటే మరి ప్రార్థన దేవునికి ఎలా అంటే పరమందున దేవునికి ఎలా అంటే వినిపించాలన్నమాట. అలాగా గోజాడాలన్నమాట. అంతేగాని ఎలా అంటే వ్యాపారం చేసుకోవడానికి ఆ దినాన్న మరి గుద్దులాడుకోవడానికి దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. 5వ వచనం చదవమ్మా. అదే ఈ అదే అట్టి ఉపవాసము నాకు అనుకూలమట. ఉపవాసము నాకు అనుకూల ఉమ్. నా- నాకు ఉమ్. నాకు అనుకూలమా? ఉమ్. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? చూసారా అట్టి ఉపవాసం ఎట్లా అంటే నాకు అనుకూలం కాదు కదా. అంటే ఏదైతే కనుక నేను చెప్పానో ఉపవాస దినాన్ని ఎలా ఉండాలని చెప్పానో అలా ఉండకుండా మీరు వేరేలా ఉంటున్నారు. అలాంటి ఉపవాస దినం నాకు అనుకూలం కాదు కదా. అంటే నేను ఎట్లా అంటే ఆ దినాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఐఎమ్ నాట్ హియరింగ్ యువర్ వర్డ్స్ అనే, ఐఎమ్ నాట్ హియరింగ్ యువర్ ప్రేయర్ అనే దాని అర్థం అనమాట. కరెక్ట్గా ఎలా అంటే దేవునికి ఉపవాసం ఉండి ప్రతిష్ఠించిన దినాన్న ఉపవాసం ఉండి
దేవునికి ప్రార్థన చేస్తేనే వితౌట్ ఎనీ మిక్సింగ్, అంటే కన్నా మిక్సింగ్ ఆఫ్ సో మెనీ ఐడియాస్ అనమాట, సో మెనీ యాక్టివిటీస్ అనమాట. అవి ఉండకూడదు అనమాట. అవి ఉండకుండా ఎలా అంటే దేని గురించి ప్రార్థన చేస్తున్నావో దాని గురించే మరి నువ్వు మరి ప్రార్థన చేస్తే కనుక, ఉపవాసం చేస్తున్నావు దాని గురించి ప్రార్థన చేస్తే కనుక, నేను నాకు ఇష్టం అది, అది నాకు ఇష్టం, అది ఆ ఉపవాసం నాకు అవసరం. నేను నీ తరపున పని చేయడానికి, కార్యం చేయడానికి ఎలా అంటే ఆ ఉపవాసం నాకు అవసరం. నాకు ఎలా అంటే అవసరం లేని ఉపవాసం చేస్తున్నాను నువ్వు. సో ఎట్లా అంటే ఐఎమ్ నాట్ హియరింగ్ యువర్ వర్డ్స్ అని చక్క దేవుడు నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు ఇక్కడ. తర్వాత భాగం చదువు. ఒకడు జమ్ము వలె ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూసారా, దేవునికి ఎలా అంటే ఇలాంటి ఉపవాసము అంటే ఏదైతే మరి యేసుప్రభు వారు మత్తయి సువార్తలు చెప్పారో అది బేలగా కూర్చోవడం, అందరు ఎట్లా అంటే ఓహో ఉపవాసం చేస్తున్నాడు, ఆహో ఉపవాసం చేస్తున్నాడు అని మనల్ని ప్రేజ్ చేయడం మనుషులు. అలాంటిది ఎలా అంటే దేవునికి ఇష్టం కాదనమాట. అలాంటి దేవునికి ఇష్టం కాదు. యు మస్ట్ గివ్ అప్ సంథింగ్. భోంచేయడం మానేయాలనుకుంటే భోంచేయడం మానే, భోజనము మరి పానీయం కూడా మానేయాలనుకుంటే రెండు కూడా మానేసేయాలంటే అది ఫుల్ఫిల్ అవడానికి అలాంటే దేవునికి ప్రార్థన చేయి. ఏ పని గురించి నువ్వు ఉపవాసం ఉన్నావు, నువ్వు ఉపవాసించి నాకు ప్రార్థన చేస్తున్నావు దాని గురించి నాకు మొరపెట్టు, విశ్వాసంతో మొరపెట్టు. అప్పుడు ఎలా అంటే మరి అది నేను తీరుస్తాను. అలాంటి ఉపవాసం నాకు ఇష్టమని దేవుడు చెప్తున్నాడు అనమాట. అలా కాకుండా ఎలా అంటే నువ్వు షో చేస్తే కనుక ఎలా అంటే అది నాకు ప్రీతికరం కాదు. డోంట్ మేక్ షోస్ అక్కర్లేదు, షో ఎగ్జిబిట్ చేయొద్దు అని ప్రభు డైరెక్ట్గా చెప్పేస్తుంది ఇక్కడ. కాబట్టి మరి దాన్ని విన్నప్పుడు ఎలా అంటే మనం కూడా ఒకసారి చాలా మంది చూస్తాం అనమాట, నేను కూడా చూస్తాను అనమాట. చాలా మంది ఎలా అంటే మరి నేను చేసిన ఆఫీసులో కూడా ఎలా అంటే ఒక అబ్బాయి, నేను ఫాస్టింగ్ ఉన్నానండి ఈరోజు, ఇది తీసుకోను భోంచేను, చాలా కాలం నుంచి నేను ఇలాగే ఉంటున్నాను అని చెప్పిన అతన్ని తన లైఫ్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే కనుక తను ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ అంతా కూడా ఎలా అంటే రాంగ్ అనమాట. అపవాది తంత్రాలు అనమాట. లోకంలో అపవాది ఎలాంటి తంత్రాలు చేస్తాడో అలాంటి తంత్రాలు ఉన్నాయన్నమాట. సో అలాంటి ఫాస్టింగ్ ఎలా అంటే కనుక మరి దేవునికి ఇష్టం కాదనమాట. అతను టైం వేస్ట్ చేసుకుంటాడు. డిఫరెంట్గా ఎలా అంటే మరి ఆ దినం వచ్చి ఉండి ఎలా అంటే అలాంటి వాళ్ళు ఎలా అంటే నరకానికి ఏడ్చిపడతారు అనమాట. తర్వాత 6 కూడా చదవమ్మా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఉమ్, కాడిమాను మోకులు తీయుటయు, ఉమ్, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఉమ్. ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అదే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఇదట. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ఫాస్టింగ్ అనమాట. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఇదనమాట. మరి ఇలాగా మరి ఉపవాసించే వాళ్ళు ఎలా అంటే మరి వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్, బిజినెస్ అవన్నీ లేకుండా ఎలా అంటే ఇలానే చేస్తున్నారా? ఇలానే చేస్తారంటే మరి ఇలా చేశారు బైబిల్ గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎలా అంటే పాత నిబంధనలు చేశారు, కొత్త నిబంధనలు చేశారు. ఈ 6000 సంవత్సరాల నుంచి ఏంటంటే మన వాళ్ళు కూడా ఎలా అంటే చాలా మంది భక్తులు చేశారు ఇలా. బట్ చేయని వాళ్ళ గురించి అనమాట ఇది. ఎవరైతే చేయట్లేదో, ఎవరైతే జస్ట్ లైక్ దట్ ఎలా అంటే ఉపవాసం అంటే మరి ఫుల్ దాని యొక్క మీనింగ్ తెలియకుండా, దాని యొక్క ప్రభావం తెలియకుండా, మరి దేవుడు ఎలా అంటే మనకు దగ్గరగా ఉంటాడనే విషయం తెలియకుండా ఉంటున్నారో వాళ్ళ కోసం నాడు వాక్యం ఇది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అంటే అపవాది అనమాట. అపవాది తంత్రాలు ఉంటాయి, వాటిని విప్పాలన్నమాట ప్రార్థన ద్వారా అనమాట. విప్పుటయు అంటే ప్రార్థన చేయడం వల్ల అనమాట. దేవుడు హెల్ప్ చేస్తాడనమాట. కాడిమాను మోకులు మోయటు, కాడిమాను మన మీద బరువు మోపుతారనమాట. వాటిని ఎలా అంటే విడిపించుటయు, వాటిని విడిపించాలి. ఒకసారి మరి మన కుటుంబాన్ని చూసుకున్నప్పుడు ఎలా అంటే ఒకసారి ఏదో ఒక ఇష్యూ ఉంటుందన్నమాట. దానివల్ల మరి శ్రమ పడుతుంటారు. తల్లిదండ్రులు శ్రమ పడవచ్చు, లేకుంటే బిడ్డలు శ్రమ పడవచ్చు, మోయలేని భారం మోస్తారనమాట. సో మనం ఈజీనెస్ అంటే వాళ్ళకి మనం చెప్పాలన్నమాట, ప్రార్థన చేయాలన్నమాట. ఇదేం కాదమ్మా, చిన్నది ఎలా అంటే ప్రార్థన చేస్తే పోతుందని మనం చెప్పగలగాలన్నమాట. అలాంటి మనసు ఎలా అంటే విశ్వాసయుతమైన మనసు ఉండాలన్నమాట. తర్వాత ప్రతి కాడిని విరుగుగుట్టుటయు అలాంటిది ఎలా అంటే
భరించలేని భారం, భరించలేని సమస్య, భరించలేని ఇబ్బంది ఎలా అంటే కుటుంబంలో ఉన్నప్పుడు, లేదా బంధువులు ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఎలా అంటే దానికి అలాంటి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. దాన్ని కాడిని విరగొట్టాలన్నమాట. విరగొట్టాలి. వాళ్ళు మోయలేకపోతున్నారు కాడిని, బరువుగుంది, విరగొట్టాలన్నమాట. ఇదట నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా, దిస్ ఈజ్ ద రైట్ ఫాస్టింగ్ అనేది ఎలా అంటే మరి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాంటి ఇలాంటి ఉపవాసమే మనం చదువుకున్నటువంటి ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఉపవాసం అనమాట. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఉపవాసం అనేటువంటి వాళ్ళు చేస్తున్నారనమాట, యూదులు చేస్తున్నారనమాట. తర్వాత మరి ఈ 7, 8 వచనాలు కూడా చూద్దామమ్మా. ఇవి కూడా మంచి వచనాలు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంపదికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించుచు. చూసారా ఎంత బాగుంది ఇది, ఉమ్. ఇంత బ్యూటిఫుల్ వర్సెస్ అనమాట. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 4 నుంచి 7 వరకు, 8 వరకు, ఆల్మోస్ట్ 11 వరకు కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్సెస్ అనమాట. ఇవి మరి 7, 8 వచనాలు చదివినప్పుడు ఎలా, అది ధ్యానిస్తున్నప్పుడు ఎలా అంటే నాకు మన వాళ్ళు మరి ఈ గాస్పెల్ అవుట్రీచ్కి వెళ్తూ ఉంటారు అనమాట. ఎగ్జాక్ట్గా ఎలా అంటే వాళ్ళు చేసే పని ఇదే సత్క్రియ అనమాట. కొంత ఎట్లా అంటే వాళ్ళు గివప్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా కానీ, లేకుంటే బట్టల పరంగా కానీ, గ్రాసరీస్ కానీ. ఎస్పెషల్లీ ఎలా అంటే మరి రాజమండ్రి గాస్పెల్ టీం ఉన్నారు, కొన్ని చోట్ల కూడా చేస్తుండొచ్చు, నాకైతే మరి ఇక్కడ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ మిగతా చోట్ల కూడా చేస్తుంటే కనుక ఇదే కార్యక్రమాలు రియల్లీ వాళ్ళు బ్లెస్డ్ పీపుల్ వాళ్ళు. అది ఎలా అంటే మరి దేవునికి ఇష్టమైందనమాట. లేని వారికి ఎలాంటి సప్లై చేయడం, మరి చాలా యాక్టివిటీస్ ఎలాంటివి చేయడం జరుగుతుంది అనమాట. నేను కూడా ఒకసారి వెళ్ళడం జరిగింది. రియల్లీ గ్రేట్ థింగ్. అది శ్రమ అయినా కానీ ఎలాంటి మరి కొంతమంది గాస్పెల్ టీంలో ఈవెన్ సమ్ బాయ్స్ ఉన్నారు, మంచి పాటలు పాడే బాయ్స్ ఉన్నారు రాజమండ్రిలో. సో దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్ యాక్టివిటీ అనమాట. డెఫినెట్గా దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడు అనమాట. సో అది ఉపవాసం గురించి అనమాట. మనం ఎలా అంటే మరి ఈ వాక్య భాగం ఎలా అంటే మనకి అలా చేయాలి ఉపవాసం అనమాట. ఏదైతే 58వ అధ్యాయంలో మరి 6వ వచనంలో మరి ఏదైతే దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఉందో అలాంటి ప్రీతికరమైన ఉపవాసాన్ని ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు. ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదవమది మన వాక్యం, మూలవాక్యం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు 4:16. నీవు పోయి శూషను నందు కనబడిన యూదులందరినీ నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములట, 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును. తెగింపనమాట. నేను నశించుతున్నాను, నశించదను. ఇది ఎలా అంటే ఎస్తేరు చెప్తుంది అనమాట. ఎస్తేరు మహారాణి చెప్తుంది. ఒకసారి మరి ఎస్తేరు గ్రంథం 11 అధ్యాయాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనుక, ధ్యానం చేస్తే కనుక వెరీ బ్యూటిఫుల్ బుక్ అనమాట అది. ఎస్తేరు కానీ రూతు కానీ చదివినప్పుడు ఎలా అంటే మరి బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరుతో ఉన్నటువంటి గ్రంథాలు ఈ రెండే, రూతు, ఎస్తేరు. ఈ రెండు కూడా ఎలా అంటే మరి రెండింటి నుంచి నేర్చుకోవడానికి ఎలా అంటే చాలా విశ్వాసం నేర్చుకోవడానికి ఎలా అంటే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఎంత కన్స్ట్రక్టివ్గా ఉంటుందో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత కన్స్ట్రక్టివ్గా ఉంటుందో. ఇక్కడ మరి ఎస్తేరు కూడా ఎలా అంటే రూతు ఒక టైప్ అయితే కనుక, ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయితే కనుక, ఎస్తేర్ అయితే కనుక వేరే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఉపవాస ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే కనుక చాలా
ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి యోధా జాతి అంతా కూడా మరి వెళ్ళిపోతుందన్నమాట. అంటే వాళ్ళు చేసుకున్నది కాదు, వాళ్ళు చేసుకున్నది కాదు, ఒక గర్విష్టి, ఆ శోషణ రాజ్యంలో ఉన్నటువంటి గర్విష్టి అనమాట. ఆ గర్విష్టి ఎలా అంటే తనకి నమస్కారం పెట్టలేదని చెప్పి మరి మొర్దెకై మీద కోపంతో ఎలా అంటే, మొర్దెకై ద్వారపాలకుడు అనమాట, తన మీద కోపంతో ఈ 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా మరి చంపేయాలి, సంహరించాలని చెప్పి డబ్బులు రెడీ చేసుకుని ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేయాలంటే ఉంటాడనమాట. ఆ విషయం ఎలా అంటే మరి మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై మళ్ళా ఎస్తేరుతో సంప్రదించినప్పుడు ఎలా అంటే ఇద్దరం మాట్లాడుకుని అటువంటి సిచ్యువేషన్లో, డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ ఎలా అంటే చావు అనేది ఎలా అంటే దగ్గరకు వచ్చేసింది, ఎదురుగుండా కనిపిస్తుంది అనమాట. డేట్ ఫిక్స్ అయిపోయింది, శాసనం రెడీ అయిపోయింది. ఆ శాసనం ఎలా అంటే మళ్ళా రాజు కూడా మార్చాడు అనమాట శాసనాన్ని అనమాట. రాజు కూడా మార్చడం కుదరదు అనమాట. ఆ డేట్ వస్తే కనుక ఆ రోజున ఎలా అంటే మొత్తం యోధా జాతిని, మొత్తం ఎవరైతే కనుక ఆ దేశంలో ఉన్నారో, హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు ఉన్నాయి 120 సంవత్సరాలు ఉన్నటువంటి విరోధులు, యూదులు కాని వారు ఎలా అంటే వీళ్ళని చంపేస్తారనమాట. అది రెడీ అయిపోయింది అనమాట. ఆ వార్త తెలిసి తెగించి చనిపోతామనే భయం లేకుండా అనమాట. జాతిని రక్షించుకోవాలి, యోధా జాతిని రక్షించుకోవాలి, మనం దేవుని బిడ్డలు అని నమ్మకం అనమాట, విశ్వాసం అనమాట. చూడండి మరి ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ స్టేజ్లో కూడా మరి ఏదైనా ప్రమాదం జరుగుతుంటే కనుక ప్రార్థన రాదు మనకి నోట్లోంచి. కానీ అలాంటిది ఎలాంటి వీళ్ళు 3 దినాలు ఎలాంటి మరి ఉపవాస ప్రార్థన ఎలాంటి మరి ఆ శోషణ పట్టణం అంతా కూడా ఎలా చేయడం మొదలు పెట్టారనమాట. తర్వాత ఈ రాణి కూడా ఎలా అంటే సంస్థానంలో తన మరి పని కత్తులతో పాటు ఎలా తను కూడా చేస్తుంది అనమాట. 3 దినం ఉపవాసం చేస్తుంది అనమాట. ఫలితం ఏంటంటే కనుక మరి తను మొత్తం ఇలాంటి ఏదైతే మరి జరుగుద్దని అనుకున్నారో, ఏ ప్రమాదం అయితే జరుగుతుందని అనుకున్నారో ఆ ప్రమాదం తప్పిపోతుంది అనమాట. మొత్తం అన్ని కూడా ఎలాంటి మరి తారుమారైపోతాయి, మొత్తం అంతా కూడా తారుమారైపోతుంది అనమాట. చూడండి మరి ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఆత్మతోనూ సత్యంతోనూ విరిగినలిగిన మనసుతోటి ఏదైతే మనం కావాలి, ఏదైతే మనం మరి దేని గురించి అయితే మనం చేయాలి, దేని గురించి అయితే మనం అడగాలి దేవుణ్ణి అనుకున్నప్పుడు కరెక్ట్గా క్లియర్గా మనం ఉండి దాని గురించి కనుక మరి ఉపవాసించి ప్రార్థిస్తే కనుక అది తప్పకుండా జరుగుతుంది అనమాట. ఒకవేళ అది జరగట్లేదు అనుకుంటే కనుక ఏదో ల్యాప్స్ ఉందన్నమాట. అది మొత్తానికి ఎట్లా అంటే తారుమారుతుంది అనమాట. ఈ మొర్దెకై ద్వారపాలకుడు ఉన్నవాడు ఎలా అంటే మరి రాజుగారి దగ్గర మంచి పదవి పొందుతాడు. ఎవరైతే కనుక ఆ శాసనాన్ని రాయించడానికి పూనుకుంటాడో హమాను తను ఎలా అంటే ఉరి తీయపడతాడు అనమాట. గ్రేట్ థింగ్ అనమాట. మరి అలాంటిది ఎలాంటి మరి మనం కలిగి ఉండాలి ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మనకి ఎలా అంటే మరి ప్రభుని ఎలా అంటే మరి విపరీతమైనటువంటి మరి భాషతోటి, అంటే భాష అంటే ఐ మీన్ పదాలతోటి ప్రార్థన కాకుండా ఎగ్జాక్ట్గా ఏం కావాలి, కుటుంబానికి ఏం కావాలి, వ్యక్తిగతంగా నాకేం కావాలి, మీకేం కావాలి, కుటుంబానికి ఏం కావాలి, స్పౌస్కి ఏం కావాలి, ఏం అడగాలి దేవుణ్ణి, దేని గురించి అడగాలి అనేది ఎలా అంటే క్లుప్తంగా చేసినా కానీ అంటే దేవునికి తెలుసు అనమాట. దేవునికి తెలుసు అనమాట. మరి చాలా మంచి వాక్య భాగం ఇది. ఎగ్జాక్ట్గా నేను ఒక మంచి 139 దయాధిక్యతంలో ఒక వాక్య భాగం చెప్దాం అనుకున్నాను. బట్ ఇప్పటికే మరి 7:22 అయింది. సార్ ఇంకా క్లోజ్ చేయమంటారా? సరే క్లోజ్. చేయండి సార్. క్లోజ్ ఓకే సార్. ఓకే క్లోజ్ చేయండి సార్. సార్ ఇంకా నేను క్లోజ్ చేస్తాను. మరి ఇంకొక సమయం ఉన్నప్పుడు ఎలా అంటే మంచి వాక్య భాగం అది 139 దయాధిక్యతంలో అంతరింద్రియముల గురించి మరి దావీదు ఎలా అంటే అక్కడ మెన్షన్ చేస్తారనమాట. అసలు అంతరింద్రియములు అంటే ఏంటి? 139 దావీదు చదివినప్పుడు ఎలా అంటే అసలు మరి 3000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజు అంత గొప్ప కీర్తన ఎలా రాశాడు, అంత జ్ఞానం ఎలా వచ్చిందో మరి నాకు తెలుస్తుంది అనమాట. ఇంకొకసారి మరి అవకాశం వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం. మరి ప్రేయర్ గురించి, ఫాస్టింగ్ ప్రేయర్ గురించి కొద్ది మాటలు వినడం జరిగింది. మరి విన్న మాటలను దేవుడే మరి నీరు కట్టి
దీవించి ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చేస్తున్న ప్రభా. నన్ను ఇంతవరకు నైనా కొద్ది మాటలనైనా మరి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి, నన్ను నడిపించిన విధానం బట్టి, గ్రూప్ని నడిపించిన విధానం బట్టి నైనా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుండేవా ప్రభా. నైనా మరి ప్రార్థన ఏదైనా నిన్న మొన్నటిది కాదు ప్రభా. మరి మీ కొరకునైనా మీతో మాట్లాడడం 6,000 సంవత్సరాల క్రితమేనైనా మరి ప్రారంభించాడు తండ్రి. అప్పటి నుంచి కూడా మరి భక్తులు విశ్వాసంతో యథార్థంగా నమ్మకంగా మీకు ప్రార్థించి ప్రభా అనేక మేలులను పొందుకుంటున్నారు దేవా. ప్రభా అలాంటి గొప్ప స్థితినైనా మరి నాకును నాయన గ్రూప్లో ఉన్నటువంటి మా ప్రియులందరూ కూడా మీరే అనుగ్రహించండి, సహాయం దయచేయండి ప్రభా. ఏదైనా శ్రమ కలిగినప్పుడు నాయన శ్రమను నాయన మరి మరి మీతో పంచుకోవడానికి, మీతో చెప్పుకోవడానికి కావాల్సినటువంటి ఆలోచన అయినా మీరే మాకు అనుగ్రహించమని, చిన్న ప్రార్థన ఈ పాసంలో చేసుకోమని శక్తిగల వేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.